హే గాయ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శనగపప్పుతో దోశలు ఎలా చేయాలి అనేది అయితే చూపించాలనుకుంటున్నాను. దాంతో పాటు దాని కాంబో అయిన హోటల్ స్టైల్ రెడ్ చట్నీని ఏ విధంగా చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసేయండి. ముందుగా శనగపప్పు దోశలు చేసుకోవడానికి శనగపప్పు ఒక గ్లాస్ తీసుకొని మినగపప్పు పావు వంతు తీసుకుంటే సరిపోతుంది. వీటిని 6 నుండి 8 గంటలు నానబెట్టుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ముందు అందులో కావాలి అనుకునే వాళ్ళు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే మంచి రుచి అనేది వస్తుంది. కానీ ఇక్కడ నేను వేయలేదు. ఇప్పుడు ఆ రుబ్బును ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక గరిటెతో మంచిగా దోశను వేసుకోవాలి. తర్వాత కొంచెం నూనెను వేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే కాల్చాలి. లో ఫ్లేమ్ లో కాల్చినట్లయితే దోశ అనేది గట్టిగా అయిపోతుంది. హై ఫ్లేమ్ లో పెడితే లోపలి వరకు ఉడకదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని రెండు వైపులా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు శనగపప్పు దోశ కాంబో అయిన హోటల్ స్టైల్ రెడ్ చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాం. నేను చెప్పిన విధంగా చేస్తే హోటల్లో తిన్నట్టు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు మీడియం సైజ్ 1, టమాటాలు 2, ఎండుమిర్చి 4, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్, శనగపప్పు మినగపప్పు కలిపి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ తగినంత, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లి 4 రెబ్బలు. హోటల్ స్టైల్ రెడ్ చట్నీ చేయడానికి పాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినగపప్పు, 4 ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ 1, 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటాలు 2 వేసుకుని బాగా కలుపుకోండి. మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేయండి. కొంచెం చింతపండు, రుచికి తగినంత ఉప్పు, సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ చట్నీలో వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది తిగ్గా ఉండేలా చూసుకోండి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ పోపులు, 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ శనగపప్పులోనే కాకుండా దోశ, వడలోకి చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.